ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో వెంకటయ్య అనే రైతు ఉండేవాడు. అతని భార్య సీతమ్మ, కొడుకు రాము, కూతురు లక్ష్మితో కలిసి చాలా సంతోషంగా జీవించేవాడు. వెంకటయ్య చాలా కష్టపడి వ్యవసాయం చేసేవాడు. అతని జీవితంలో ఈ భూమి మీద ప్రేమ ఎంత అయితే ఉంటుందో తన కుటుంబం మీద కూడా అంతే ప్రేమ ఉండేది. వెంకటయ్య తన కొడుకు రామును టీచర్ చేయాలని, మంచి చదువు చెప్పి మంచి జీవితం ఇవ్వాలని కలలు కంటూ ఉండేవాడు. అయితే కూతురు లక్ష్మికి మాత్రం పెద్దగా చదువు అవసరం ఏమిటి అనుకునేవాడు. సమాజంలో ఉన్న రీతిని అనుసరించి ఆడపిల్లకు చదువు అవసరమా, వాళ్ళ పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు అనే ఆలోచనతో ఉండేవాడు. కానీ లక్ష్మికి చదువు అంటే చాలా ఇష్టం. రాము పట్టణంలో ఉన్న ఒక పెద్ద పాఠశాలలో చదువుతున్నాడు. వెంకటయ్య ఎంతో కష్టపడి నెల నెలా డబ్బు పంపిస్తూ మంచి చదువు కోసం ప్రతి పైసా కూడబెట్టేవాడు. కానీ రాముకు చదువు మీద అస్సలు ఆసక్తి లేదు. అతని పట్టణ సేపు కాలం గడుపుతూ వేరే పనులు చేస్తూ పాఠశాలకు వెళ్లకుండా ఉండేవాడు. ఫలితంగా ప్రతి సంవత్సరం పరీక్షలో ఫెయిల్ అవుతుండేవాడు. ఇదంతా జరుగుతున్నప్పుడు లక్ష్మి మాత్రం గ్రామంలో చిన్న పాఠశాలలో ఉన్న స్నేహితులు పాటు చదువుకుంటూ ఉండేది. ఆమె చదవడమే కాదు, సైన్స్, మ్యాథ్స్ వంటి విషయాల మీద చాలా ఆసక్తి ఉండేది. తరచూ పాఠశాల ఉపాధ్యాయులు ఆమెని ప్రశ్నిస్తూ ఉండేవారు. గ్రామంలో ఆమె ఆలోచన సరళి, తన ప్రతిభ గురించి అందరూ మాట్లాడుకునే స్థాయిలో ఉండేది. ఆ సమయంలో వెంకటయ్య తను చేసే తప్పును గ్రహించలేదు. కొద్ది రోజుల తర్వాత రాము ఫలితాలు వచ్చాయి. రాము మళ్ళీ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. వెంకటయ్య చాలా బాధపడ్డాడు. అదే సమయంలో లక్ష్మి తన పాఠశాల చివరి పరీక్షలో జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది. ఆ వార్త విన్న వెంకటయ్య కాస్త ఆశ్చర్యపోయాడు. ఒకరోజు పక్క గ్రామంలో ఉన్న పండగకు వెంకటయ్య వెళ్ళాడు. అక్కడ గ్రామ ప్రజలు, పెద్దలు, అతని స్నేహితులు ఒక చర్చ చేస్తూ ఉండగా వాళ్ళల్లో ఒకరు మాట్లాడుతూ, ఇవాళ ఆడపిల్లలకు చదువు చాలా ముఖ్యమైంది. పెద్ద చదువు చదివితే వాళ్ళు తగిన స్థాయి వ్యక్తులు అవుతారు అని అన్నారు. అది విన్న వెంకటయ్య, అదేమిటి, ఆడపిల్లల చదువుతో ఏమవుతుంది, కాస్త పాఠశాలకి పంపి తర్వాత పెళ్లి చేస్తే చాలు అని అంటాడు. దానికి అందరూ నవ్వుతారు. ఇలా రోజులు గడుస్తుండగా వెంకటయ్య పంటని విక్రయించడానికి టౌన్కి వెళ్ళాడు. టౌన్లో అనుకోకుండా తన మిత్రుడు రామయ్య కనిపిస్తాడు. రామయ్యని కుశల ప్రశ్నలు వేశాక తను ఏదో ఆలోచిస్తున్నట్టుగా బాధగా కనిపిస్తాడు. రామయ్య తన మనవరాలికి బొమ్మలు తీసుకుందామని షాప్కి వెళ్తా అనగా, పద నేను కూడా వస్తా అని వెంకటయ్య అంటాడు. వాళ్ళు నడుస్తుండగా హఠాత్తుగా రామయ్య కింద పడి స్పృహ కోల్పోతాడు. వెంకటయ్యకి ఏం చేయాలో అర్థం కాక అక్కడ ఉన్న అందరినీ సహాయం చేయమని అడుగుతాడు. కానీ ఎవ్వరూ ముందుకు రారు. ఇంతలో అటువైపుగా వెళ్తున్న కొందరు స్టూడెంట్స్ చూసి వచ్చి, పదండి హాస్పిటల్కి తీసుకెళ్దాం అని అంటారు. అంతలో స్టూడెంట్స్లో ఒక అమ్మాయి, నేను అంబులెన్స్కి కాల్ చేశాను, వాళ్ళు వస్తున్నారు అని చెప్తుంది. అంబులెన్స్ వచ్చాక వెంకటయ్యతో పాటు ఇద్దరు స్టూడెంట్స్ అంబులెన్స్లో ఎక్కి హాస్పిటల్కి తీసుకెళ్తారు. డాక్టర్ రామయ్యని చూసి, తను దేనికోసమో బాగా ఆలోచిస్తున్నాడు, సరిగ్గా తినట్లేదు, నీరసంగా ఉంది, పడిపోయాడు అని చెప్తారు. జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు. వెంకటయ్య, ఇప్పటికైనా చెప్పు రామయ్య, అసలు ఏమైంది, ఎందుకలా ఉన్నావని అడుగుతాడు. ఏం చెప్పమంటావురా, ఎవరు ఎంత చెప్పినా వినకుండా ఉన్నా ఒక్క బిడ్డకి పెళ్లి చేసితే భారం తీరిపోతుందని 10వ తరగతి కూడా చదివించకుండా పెళ్లి చేసి పంపించాను. అల్లుడేమో ప్రైవేట్ ఉద్యోగంలో చేసేవాడు. వాళ్ళ సంసారంలో ఈ ఒక్కరోజు కూడా ఇబ్బంది రాలేదు. నా బిడ్డ కూడా నాతో ఈనాడు వాళ్ళ కాపురంలో సమస్యలున్నాయని చెప్పలేదు. వాళ్ళకి ఒక పాప పుట్టింది, అంత సజావుగా ఉందనుకుంటుండగా అల్లుడికి పెద్ద యాక్సిడెంట్ అయి చనిపోయాడు. వాళ్ళు ఆస్తులేమీ కూడా పెట్టలేదు. అత్తమామలు కూడా మీ భారం మేము మొయ్యలేమని వదిలేశారు. కనీసం ఉద్యోగం చేసైనా తన బిడ్డని పోషించుకుంటుందేమో అనుకుంటే ఆ కంపెనీ వాళ్ళు కనీసం చదువు లేకుండా ఉద్యోగం ఇవ్వమని చెప్పారు. ఇక దిక్కుతోచని స్థితిలో నా బిడ్డ తన బిడ్డను తీసుకొని మన ఇంటికి వచ్చేసి రోజు కూలి పనులకు పోతుంది. ఈ పరిస్థితిలో ఇంకెలా ఉంటానురా అని వెంకటయ్యను ప్రశ్నించాడు రామయ్య. తన మిత్రుడికి ఏం చెప్పి ఓదార్చాలో తెలియక రామయ్యని ఇంటి దగ్గర దిగబెట్టి తను ఇంటికి బయలుదేరుతాడు. ఈ సంఘటన వెంకటయ్యకు పెద్ద పాఠం నేర్పింది.
రామయ్య కూతురు స్థానంలో తన కూతురు ఉంటే ఎలా ఉండేదని తనను తానే ప్రశ్నించుకున్నాడు. రామయ్య కూతురికి వస్తున్న కష్టం తన కూతురికి రాకూడదని అనుకుంటాడు. కూతురు లక్ష్మి కూడా చదవగలదని, బాగా చదివించాలని ఆయన భావించాడు. తన కూతురి ప్రతిభను, కష్టాన్ని చూడకుండా ఇన్ని రోజులు ఎలా మూర్ఖంగా ప్రవర్తించానని తనను తానే నిందించుకుంటాడు. తన కూతురు ఆకాంక్షలను గుర్తించి ఆమెను పెద్ద పాఠశాలలో చేర్పించాడు. గ్రామంలోని అందరూ వెంకటయ్యను ప్రశ్నిస్తూ ఆడపిల్లకి విద్య ముఖ్యం అని చెప్పిన మాటలు గుర్తు చేశారు. ఇక లక్ష్మి తన చదువులో మరింత ముందుకెళ్ళి ప్రోత్సాహంతో చదవడం మొదలుపెట్టింది. రోజులు గడిచే కొద్దీ ఆమె విద్యలో మరింత ప్రతిభను చూపిస్తూ జిల్లా, రాష్ట్ర స్థాయిలో కూడా పథకాలు సాధించింది. తన కూతురి విజయాన్ని చూసి వెంకటయ్య ఎంతో గర్వించాడు. అతను తన కొడుకు రాముకి కూడా చదువు పట్ల శ్రద్ధ పెరిగేలా మంచి మాటలు చెప్పి విద్య యొక్క గొప్పతనాన్ని రాముకు తెలిసేలా చేయడం ద్వారా తనలో మార్పు తీసుకురాగలిగాడు. చివరికి వెంకటయ్య తన జీవితంలో ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాడు. ప్రతి ఒక్కరికి ఆడ మగ తేడా లేకుండా సమాన అవకాశాలు ఇవ్వాలి. చదువు జీవితంలో చాలా ముఖ్యమైనది అని. ఈ కథ మనకు తెలియజేసేది, ఒక వ్యక్తి యొక్క మనోభావాలు, ఆలోచనలు మార్చగలిగేది అతని అనుభవాలు. వాటిని సమాజం నుండి ఎదుర్కొన్నప్పుడు ఎలాగైనా సరే నిజమైన మార్పు వస్తుంది.